మాజీ సీఎస్ సోమేష్ కు బిగిస్తున్న ఉచ్చు 1400 కోట్లు జిఎస్టీ స్కామ్ లో ఆయనదే కీలక పాత్ర. కేసు సిఐడికి బదిలీ. 75 కంపెనీలకు రాష్ట్ర బ్రేవరేజెస్ కార్పొరేషన్ కు లబ్ధి చేకూర్చేలా గోల్మాల్. నాడు వాట్సాప్ గ్రూప్ ద్వారా కథ నడిపించిన సోమేష్ ఎప్పటికప్పుడు సర్వీస్ ట్యాక్స్ అధికారులకు ఆదేశాలు. కీలకంగా మారిన ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టు, వాట్సాప్ గ్రూపు, సిఐడి ఎంట్రీతో మరింత లోతుగా విచారణ. అన్నా నేను చెప్తున్నా, ప్రపంచంలో తెలంగాణ వచ్చినాక ప్రపంచంలో ఈడ లేదు స్కాము ఆడ లేదు అనడానికి వీలు లేకుండా ఎందెందుకు వెతికినా సర్వంతర్యామి సారు. ఆఖరికి మట్టిలోంచి తీసినటువంటి మట్టిలో ఈ మనకి ఇవి ఉంటాయి కదా, తెలుగులో అంటే లవణాలు అంటాం మనం, ఓకేనా. మట్టిలో మినరల్స్, మట్టి నమ్ముకొని మట్టిలోంచి మినరల్స్ కూడా పెద్ద స్కామ్ ఉంది. ఇది బయట పెడదాం మనం, ఓకేనా. తెలంగాణలో ప్రతి మట్టి అణువులోంచి పిండుకున్నారు గత ప్రభుత్వం. ఇంకా రేవంత్ సార్కి ఇంకా అంత లోతుగా తెలియదు. ఈడ బెడిసి కొట్టింది కాళేశ్వరం సిబిఐకి పోయిందా, సిబిసిఐడికి పోయిందా? పోలే. మన ధరణి సిఐడికి పోయిందా? పోలే. ఫోన్ ట్యాపింగ్ కేసు సిఐడికి పోయిందా? పవర్ పర్చేస్ అగ్రిమెంట్ సిఐడికి పోయిందా? లోకేష్ కుమార్ది మాత్రం పోయింది. బీహారీ కుర్మి అన్నాడు. ఆ రోజు సోమేష్ కుమార్ టార్గెట్ చేసిండు. పాప ముడుపులు చెల్లించలేదేమో. నువ్వు ఎప్పుడైతే ముఖ్యమంత్రి, నేను చూసినంత, నేను ఎక్కినంత అటాసవానికి గట అని చెప్పి సోమేష్ కుమార్ అని ఉంటాడు. బిడ్డ నేను చూపిస్తాను లంక బిడ్డల నువ్వు దోసుకుంటున్నావు, నాకు దగ్గర రాణిస్తలేవు అని చెప్పి. నేను అదే అంటాను, నిన్న ఇది ఒకటే సిఐడికి వచ్చింది. రాజకీయాలు రాజకీయ నాయకులు ఒకటే, ఓకేనా. మధ్యలో ఇరికిచ్చేది వీళ్ళని. ఈయన రాజకీయ నాయకుడు, ఈయన బ్యూరోక్రాట్. ఈయన రాజకీయ నాయకుడు, అందుకే రాజకీయ నాయకుడు అయిండు కదా. ఇప్పుడు ఈయనకి బాగా తెలిసిపోయింది, ఎందుకంటే ఆయనలో ఆ లక్షణాలు కూడా లేవు. ఆయన మీద ఆర్టీ చేసి ఉస్మానియా బిస్కెట్ల ఖర్చు తీస్తే అసలు భూమి మీద నిలబడరు మీరు. గిరీష్, ఉస్మానియా బిస్కెట్ల మీద ఇంత సంపాదించవచ్చా అనన్న ఒక మీరు తీరు ఆర్టీఐ నేను బయట పెట్టుడు కాదు, ఇది కాంగ్రెస్ వాళ్ళే బయట పెట్టిర్రు. నేను బయట పెట్టుడు కాదు, ఆ పేపర్లు తీయాలి. వెనకటికి మేము మాట్లాడినాం చిత్రగుప్తుల, ఉస్మానియా బిస్కెట్లలో ఇంత పైస ఉంటుంది అంటే దీని అమ్మ జీవితం మనం డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకుందాం అన్న. ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళ దగ్గరనే నేర్చుకున్నది. ఒకప్పుడు సెక్రటేరియట్ లో ఒక బల్బు అంటే మనం 50 రూపాయలు, ఒకప్పుడు 10 రూపాయలు ఉంటుండే, 50 రూపాయలు కూడా 10 రూపాయలు ఉండే బల్బు 200 రూపాయలు బిల్లులు వేసిన స్కామ్లు ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళ పీరియడ్ లా. ఆ పీరియడ్ లో నేర్చుకున్నారు వీళ్ళు. కాంగ్రెస్ బల్బులే రాహుల్ గాంధీకి పెడితే వెలుగుతాయి అవి. ఓకే, ఏడ పెట్టేస్తారని అడుగుతున్నాను, అది పెడితే మాత్రం వెలుగుతాయి. చూస్తే సింపుల్ గా ఉంటాయి, టీ షర్ట్ లెక్క. సో బయట దొరికే 10 రూపాయలు మనం బయట కొంటే 10 రూపాయలు లెక్కనే అనిపిస్తాయి, కానీ అవి 200 రూపాయలు.